ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే అనుకుంటున్నా. మీకు తెలుసు కదా, అయోధ్యలో రామ మందిర్ అయితే కంప్లీట్ అయిపోయింది. రేపు వచ్చి ఓపెనింగ్. సో దానికి సంబంధించి మన ఛానల్లో ఏదన్నా స్పెషల్గా చేద్దామని చెప్పి ఈరోజు అయితే వాటర్ కలర్ పెయింటింగ్ చేయబోతున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నా. చలో, మనకి కంటైనర్ కావాలి కానీ దీంట్లో వాటర్ లేవే. ఫుల్గా నింపేద్దామా? లేదు సరిపోతుంది. ఇంకా బ్రషెస్ రెడీగా ఉన్నాయి. అయ్యో, ప్యాలెట్ని క్లీన్ చేయలేదు. పర్లేదులే, పెయింట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ షీట్ సరిపోతుంది. ఇక్కడ పెడదామా, అక్కడ పెడదామా? ఇక్కడ పెడదాం. ఈ యాంగిల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ షీట్ పడిపోతుంది కదా. ఎలా? టేప్ వేసి సెట్ చేసేద్దాం. చాలా తెలివి ఎక్కువరా నీకు. ఇప్పుడు పెయింటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు సేఫ్గా ఉంటుంది. చలో, మనం ఇప్పుడు పెయింటింగ్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో నేను వాటర్ కలర్ టెక్నిక్ని అయితే యూజ్ చేస్తున్నా. వాటర్ కలర్ టెక్నిక్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది, కాకపోతే వేయడం చాలా కష్టం. ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల పెయింటింగ్ మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాకపోతే నేనేం భయపడకుండా డైరెక్ట్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను సీరియస్గా పెయింట్ చేయాలనుకోవట్లేను, ఎంజాయ్ చేస్తూ చేయాలని చెప్పి. నేను చేసే పెయింటింగ్ లాస్ట్కి ఎలా అన్నా కనిపించండి, నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే నేను చేసేటప్పుడు ఆ ప్రాసెస్ నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నా అని మాత్రమే ఆలోచిస్తా. సో అందుకని నాకు ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ బాగా రాలేకపోతే రాలేదు, అంతే. ఏదైతే అయోధ్య రామ్ మందిర్ ఇమేజ్ ఏదైతే ఉందో నా కంప్యూటర్ స్క్రీన్ మీద పెట్టుకొని ఎగ్జాక్ట్గా కాపీ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయా. సో నా ఫ్రీ హ్యాండ్గా, అంటే నేను ఫన్గా వేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. నిజం చెప్పాలంటే ఈ వీడియో నేను అయోధ్య రామ్ మందిర్ని మినియేచర్గా తయారు చేద్దామని అయితే ఉండే ఫస్ట్లో. మళ్ళీ మనం చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు, సో చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే సండే ఈరోజే కాబట్టి ఫాస్ట్గా వీడియో చేయాలని చెప్పి నేనైతే పెయింటింగ్ని అయితే చూస్ చేసుకున్నా. మీకు రియల్గా రామ్ మందిర్ మినియేచర్ కావాలి అనిపిస్తే నా కామెంట్లో చెప్పండి, దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో అదే చేద్దాం. ఏమంటారు? నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నా. అయితే నేను ఎగ్జాక్ట్గా ఇమేజ్లో ఏముందో అది కాపీ చేశాను. కాకపోతే అది కాకుండా నా సొంత టచ్ కూడా ఏదన్నా ఉండాలనిపించింది. సో అందుకోసం అని చెప్పి అయితే నేను టెంపుల్ మొత్తం డ్రా చేసిన తర్వాత స్కై పార్ట్ అనేది చాలా ఖాళీగా ఉంది. సో నాకు చాలా ప్లేస్ ఉంది నేను ఏదైనా క్రియేటివ్గా యాడ్ చేయడానికి. అందుకోసం అని చెప్పి నేను హనుమంతుడిని డ్రా చేయడం అయితే స్టార్ట్ చేశాను. స్పేస్ చాలా ఉంది కాబట్టి ఏదైతే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ని హనుమాన్ చూస్తున్నట్టు. అయితే యూట్యూబ్ లో చాలా మంది ఆర్టిస్టులు రామ్ మందిర్ పెయింటింగ్ వేస్తే హనుమంతుని కూడా వేస్తున్నారు అనమాట. అది వాళ్ళ సొంత స్టైల్లో అయితే వేశారు. నేను కూడా నా ఒక సొంత స్టైల్లో ఏదన్నా వేద్దామని చెప్పి నేను కూడా హనుమంతుడిని చాయిస్ తీసుకున్నా. టెంపుల్ ని మొత్తం నేను మల్టీ కలర్స్ తోటి అయితే పెయింట్ చేసా, అంటే అన్ని కలర్స్ అయితే వాడా. కాకపోతే హనుమంతుడికి మాత్రం మోనోక్రోమ్ లో మాత్రమే వేయాలనుకుంటున్నా. మోనోక్రోమ్ అంటే సింగిల్ కలర్ లో అనమాట. అలా వేసానో నాకు ఇప్పటికీ తెలియదు, కాకపోతే నేను కరెక్ట్ చాయిస్ తీసుకున్నానైతే అనిపించింది నాకు. ఆ సింగిల్ కలర్ వేయడం వల్ల రియాలిటీకి అండ్ ఇమాజినేషన్స్ కి డిఫరెంట్ తెలుస్తుంది. సో నేను మంచి చాయిస్ తీసుకున్నా. పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు చూపించే దానికన్నా ముందు మీకు క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నా. మన ఛానల్ చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టడం కుదరట్లేదు, దానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే రాబోతుంది. మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇప్పుడైతే చూద్దాం. అంతే, ఈ రోజుకి తింతే. మళ్ళీ రేపైతే కలుద్దాం. బాయ్ బాయ్.